ఇదిగో చూడమ్మా, పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట బయట కప్పుకొని. కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు. పిల్లోడు కొరికాడా? అవును, కొరుకుతాడు దొంగగడ్డ. వాడికి అప్పుడే కొరికైతే పెద్ద పళ్ళు వచ్చాయన్నమాట. తల్లిగా అన్నీ భరించాల్సిందే. పిల్లోడు అట్టా కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు. బామ్మగారు, మళ్ళీ ఏమైనా కొరికాడా? లేదు లేదు, మీరు బాబుని కొంచెం చూస్తుండండి, నేను వెళ్ళి వంట పని చూస్తాను. నేను ఉన్నదే అందుకు కదా. అన్నట్టు పాలు పురాగా తాగాడా? ఓ ఓ బాటిల్ నిండా తాగేశాడు. అబ్బో, బాటిలా? అది కాదు బామ్మగారు, అలవాటు అయిపోయింది, అన్ని పాలు తాగాడని అన్న. అలవాట్లలో పొరపాట్లు వస్తుంటాయి. ఎరా రాజా, అమ్మని కొరికావా? నీకు పళ్ళు వస్తున్నాయి, పాలకాయలు చేయించాలి ముందు. వీడి గొలుసేది? ఏరా గొలుసు ఎక్కడ మారేసుకున్నావు? అమ్మ సీత, ఒరే కిష్టయ్య, బిడ్డ మెళ్ళో బంగారు గొలుసు కనిపించడం లేదురా? ఏమిటి బామ్మగారు? వీడి మెళ్ళో బంగారు గొలుసు కనిపించడంలా. సీత, నువ్వేమైనా తీసి దాచి పెట్టావా? నాకేం తెలియదు బామ్మగారు, నేను చూడలేదు. ఇందాక పాలు ఇచ్చినప్పుడు నీ ఒళ్ళో ఏమైనా జారి పడిపోయిందేమో, చిరదులుపు. అయ్యయ్యో, నేను ముందలగా నా మునిమనుడికి ముద్దుగా చేయించుకున్న గొలుసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది, నా మనసే చెడిపోతుంది. ఎతకండ్రా, ఎక్కడుందా ఎతకండ్రా. మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి, నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా. ఏమిటి తింటున్నావు? వేరుశనగ పప్పు కావాలా? వద్దులే, అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చుని వేరుశనగ పప్పు తింటున్నావా? ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ? కృష్ణ కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా? చెప్పు, ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు? ఏం గొలుసు, ఏం లోకం? ఖైదీలకి జైల్లో వేసే గొలుసు. ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడావో తల గోడకేసి బాత్తాను. చెప్పు, ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు? గొలుసు తీసావా అని అడగండి. దొంగతనం చేసావు అంటే నాకు భలే కోపం వస్తుంది. అబ్బో, మహా కోపం వస్తుంది మహారాణి గారికి. ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు. అది దగదగ మెరుస్తుంటేను తీసాను. అయితే మా బామ్మ కళ్ళజోడు కూడా దగదగ మెరుస్తుంది, అది కూడా తీసేస్తావా? ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి. నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే. మా బామ్మకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ గొలుసు ఇచ్చేయి. ఇవ్వను. ఏ? నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాట్లేదు. చాలా గొప్ప అలవాటు. చాచి కొట్టానంటే చంప పగిలిపోతుంది. కాపురంలో గొడవలు తీసుకురావద్దు దయచేసి. ఆ గొలుసు ఇచ్చేవే. నవ్వుతావేంటి? మీరు నన్ను ఏమైనా పిలవడం బాగుంది. బాగా దగ్గరికి వచ్చేసారు కదా. అలా ఈకిలించకు. నిన్ను హత్య చేయక ముందే ఆ గొలుసు ఇచ్చేయి. బెదిరిస్తున్నారా? మీ బామ్మతో ఆ పిల్లని నా పిల్లడని చెప్పేస్తా. అమ్మా తల్లి సతీ అనసూయ, ఆ మాట మాత్రం చెప్పద్దు. ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. పాపం బామ్మ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది. ఒక్కసారి గొలుసు ఇవ్వు. నేను మీకు ఆ నగ ఇవ్వాలంటే దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తేనే ఇస్తా. ఫోన్లే, ఇవ్వడానికి ఒప్పుకున్నావు కదా, నాకంతే చాలు. ఒకటేంటి, రెండు తెచ్చిస్తాను. ఎప్పుడు తెచ్చిస్తారు? బామ్మ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి కూడా తెచ్చిస్తాను. ఇవ్వు. సరే, మీరు కనుక కృష్ణ నమ్మిస్తున్నా. నా టైం అమ్మా. కుర్రాడి కోసం కొరివింది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు. నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాలి. అబ్బో, జొన్నవాడ కామాక్షి, నీకు పాలాభిషేకం చేస్తానమ్మా. ఎట్టగైనా గొలుసు దొరికేట్టు చూడు. మునిమనవాడికని మురిపెంగా చేయించాను. 5-6 బిందెలు పాలు తెప్పించుకో. దేనికంట? గొలుసు దొరికింది. ఎట్టా? ఎక్కడ చిక్కిందిరా? బాత్రూమ్ లో వీడి చొక్కా జేబులో చిక్కుని. బాత్రూమ్ లో చొక్కాలో చిక్కిందా? చూడమ్మా, ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ప్రతిసారి వెళ్ళి బతిమాలేను. బతిమలట ఎవరినిరా? బతిమాలట కాదు బామ్మ, ప్రతిసారి వెళ్ళి వెతకలేను అని. ఓ అదే. మరి నాన్న, నీకు గొలుసు దొరికిందా? వేసుకో 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 వేసుకో. అది ఎప్పుడు లక్షణంగా ఉన్నావు. అమ్మా సీత, పిల్లడి నెత్తి మీద కాస్త నూనె పెట్టి ఎక్కువగా నాన్నీకుండా 4 చెంబులు నీళ్ళు పోయి. నేను వెళ్ళి సాంబ్రాణి పొగ వేయడానికి కుప్ప ట్రై చేసి వస్తా. అలాగేనండి. రే ఏడోకరా. అవును, ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరం కలిసి తీరిగా ఏడుద్దాం. నువ్వు నోర్మి. ఈ విషయం బామ్మకు తెలియకుండా ఎలా దయాలి నేను ఆలోచిస్తున్నాయి. ఇదేమన్నా చిన్న రహస్యమా, సృష్టి రహస్యం? ఏంద్రా మూడు పెళ్ళం గూడు పుట్టాని? పిల్లడి తలకి నీళ్ళు పోయలేదా? ఏమే మొద్దు, ఈ విషయం బామ్మతో చెప్పొద్దు. ఏం విషయం రా? మరే బామ్మ,
3 నెలల వరకు పిల్లాడికి ఆ. నెత్తికి నూనె రాసి తలంటి పోయకూడదని డాక్టర్ చెప్పాడు. ఎట్టా ఎందుకు పోయకూడదంట? అది వీడికి ఇస్తుమోనియా కలగర చేప అని ఏదో జబ్బు ఉందంట. ఇదేం చేపరా? దీని పేరు ఎక్కడ వినలేదే. ఏది ఇంకోసారి చెప్పు. ఇంకోసారి అడిగితే నాకు నోరు తిరగదు బామ్మ. అవునులే, కలగురగంపలాగా ఉందని పేరు. అదే ఆ. ఆ జబ్బున్న వాళ్ళకి ఆ. 3 నెలల దాకా తలంటి ఆహా. స్నానం చేయించకూడదని డాక్టర్ చెప్పాడు. సరే, తలకేగా పోయేద్దన్నారు, ఒంటి మీద పోయచ్చుగా. ఆ. ఇయ్యమ్మా బిడ్డని. బామ్మ బామ్మ నీళ్ళు బంగారం గారు, బిడ్డని తీసుకోపోతే తేలిపుట్టినట్టు అరుస్తావు ఇంద్రా. అది కాదు బామ్మ, డాక్టర్ చెప్పింది నేను సగమే చెప్పా. ఇంకా సగం ఉందా? ఆ. చెప్పు. ఏం లేదు, వాడికి స్నానం చేయించే నీళ్లలో మైకేల్ జాక్సన్, డొనాల్డ్ డెక్, చిలకలేసే పలకలేసే అనే మందులు 3 డ్రాపులు కలిపి అప్పుడు స్నానం చేయించాలి. పోరిని మందులు దొంగలు దోల, ఇవేం మందులురా? నోరు తిరగడం లేదు. మా కాలంలో మేము అరగం. ఈ పట్నంలోని టక్కు బొక్కు చిలకలేసా పలకలేసాలన్నీ. సరే, నువ్వు వెళ్ళి తీసుకురాపో. అమ్మా బిడ్డని సాంబ్రాట్ పొగన్నా వేద్దాం. సాంబ్రాట్ పొగేయచ్చుగా. భేషుగా దానికే పలకలేసా జబ్బులేదుగా. రక్షించావు రామా. చూడు, బామ్మ సాంబ్రాణి పొగేసేటప్పుడు లాగు మీద ఒక కన్నేసి ఉంచు. ఆ, మీరు మరీ తొందరపడుతున్నారని ఏదో చిన్న అబద్ధం ఆడా. ఇది చిన్న అబద్ధమా? ఆడపిల్లని మగపిల్లాడు చేసి పెద్ద సెక్స్ మార్పిడే చేసావు. ఈ విషయం మా బామ్మకు తెలిసిందంటే నిన్ను నన్ను చిత్తు కాగితాలు చెప్పినట్టు చింపేస్తుంది. నేను పంచేనా? ఏమిటి? బయటికెళ్ళి ఇంకో మగపిల్లని తీసుకురానా? వద్దు వద్దు, ఇప్పుడు చేసిన నిర్వాహకం చాలు, మళ్ళీ ఇదొకట. అసలు ఆ లాగు విప్పితే కదా, ఎన్నాళ్ళైనా సరే ఆ లాగు విప్పను. సరేనా? అది సరే కాని ఆ నగ తెస్తా అన్నారుగా. రాత్రికి తెచ్చిస్తా, అది మాత్రం మర్చిపో. ఏది ఎక్కడా ఏది? ఏందయ్యా అర్ధరాత్రి పుట్ట నీ గత్తరా? అడిగితున్నా, నా కాలు తొక్కింది, ఆహా. దాన్ని కాల్చి పారేస్తాను. ఎక్కడా? అవును, నువ్వు కాలుస్తావని పట్నం కూడా వచ్చింది అడుగుతున్నా. పగలంతా అడ్డమైన గడ్డి తింటావు, అది అరక్క రాత్రి పూట పీడకల్లు వచ్చి పిచ్చి కేకలేస్తుంటావు. ఓహో, డ్రీమా? డ్రీమ్. కళ్ళు మూసుకొని పడుకోవయ్యా. పాపా అబ్బా, ఇప్పుడేంటండి? వచ్చే వరకు స్పందలు కూడా రావచ్చుగా. చెయ్యి, పెదవ ఆలోచనలు నువ్వును. గొలుసు అయ్యి గొలుసు. చూడు, నువ్వు అడిగినట్టుగా గొలుసు తెచ్చిచ్చాను. మా బామ్మతో పొరపాటును కూడా నిజం చెప్పకూడదు, సరేనా? సరే. ఇంకో మాట, ఈ గొలుసు పెట్లో దాచుకో. మెళ్ళో వేసుకుని మా బామ్మ కనిపించావు అంతే, నేను చట్నీ, నువ్వు డబుల్ రోస్ట్ దోశ. అలాగైతే దీన్ని చీకట్లోనే ఒకసారి వేసేసుకుని అందం చూస్తానే. నువ్వు చీకట్లో వేసుకో, వెలుతురులో వేసుకో. అది వేసుకుని మా బామ్మకు మాత్రం కనిపించుకో. సరే, కొంచెం ఈ కొక్కిని తగిలించరా. ఇదిగో, ఇప్పుడు నిన్ను ముట్టుకుని నేను స్నానం చేయలేను. ముట్టుకోరా. ఆహా. బామ్మా! అమ్మా సీత, ఒక లోట మంచినీళ్ళు తీసురామ్మా. రాజ్యం ఓయ్ రాజ్యం. ఓయ్, ఆ రోజు గుర్తుందా నీకు? ఏ రోజు? ఓ 40 ఏళ్ళు వెనక్కెళ్ళు. నేను వెళ్ళలేనబ్బా, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అది కాదు, ఆ రోజు మన మొదటి రాత్రి ఓ, నువ్వేం చేసావో గుర్తుందా? గుర్తులేదు. ఓ పెద్ద లోటాతో పాలు తీసుకొచ్చావు. ఓ, మా అమ్మ ఇచ్చుంటుంది, తెచ్చిచ్చుంటాను. ఆ పాలన్నీ నేను గుటుక్కున మింగి గుర్రు పెట్టి నిద్రపోయాను. అది నీకు మామూలే కదా. ఆ మర్నాడు నేను గురక పెట్టకుండా నిద్రపోయి ఉంటాను. ఎందుకు వచ్చిన కొక్కిరాయి మాటలయ్యా ఇవన్నీ. మాటల్లో ఉన్నా సంతోషపడిపోతే ఎలా రాజ్యం? ఇదిగో చూడు ముసలాయన, మనం మాటల్లో సంతోషపడాల్సింది, ఆనందించాల్సింది ఈ వ్యధవ కబుర్లతో కాదు. కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం. అది కాదు రాజ్యం. అన్నట్టు నీ పక్క అక్కడుంది, చాలా దూరం వచ్చావు. ఆ, ఆ, ఆ. ఏం అంటున్నావు? ఒంట బాలేదా? అబ్బే
అదేం లేదు బామ్మగారు, ఇంట్లో పని కాస్త ఎక్కువైంది, నిద్రపోతే సరిపోతుంది. పోమా నిద్రపో. ఆ. హా, ఏమయ్యా ముసలాయన మంచినీళ్ళు కావాలా? వద్దులే నువ్వే తాగు. ఆ. అంతా వెళ్ళకండి. అమ్మా, సీత, ఎందుకు మాట్లాడచావు? ఎనీ ప్రాబ్లం? ఉండవయా నీ ఇంగిల్ పీసు నువ్వు. అయ్యో అమ్మ, అయ్యో స్వర్గం పడిపోయింది. పిడక నిద్రట్లేదా, పీడకలు వచ్చిందో ఏమో. ఏమయ్యా నువ్వు వెళ్ళి భూత వైద్యుడిని తీసుకురానా? భూత వైద్యుడా? వారి చేత నీకు తర్వాత వైద్యం చేస్తాను, ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయ్యా. అలాగే. అరే ఆ దిక్కుమాలి తుపాకీ ఎందుకయ్యా? అరే ఏదో ఒక రోజు నీకు తెలియకుండా అలాగే, అలాగే. చూడు. అమ్మా సీత, అమ్మా చొన్నవాడ కామాక్షి, ఏమిటమ్మా ఈ కష్టం? ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే. రండి డాక్టర్ గారు రండి. రండి డాక్టర్ గారు రండి. అర్ధరాత్రనకుండా అపరాత్రనకుండా మా ముసలాయన పిలవగానే వచ్చారు. మీ పుణ్యం ఉంటుంది. నా మనవరాలు నిద్దట్లో ఉలికి పడ్డది, గట్టిగా అరిచింది, చుట్టపడిపోయింది. ఏమైందో కాదు చూడండి డాక్టర్ గారు, చూడండి. పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆ ఆవులింతను ఆపు చేసి మరీ లాక్కొచ్చా. సంతోషం. జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటే. థ్యాంక్స్. మీరేం భయపడకండి అమ్మా. మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు. మీ నిద్రమత్తు వదిలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా. ఆ, నా మనవరాలు కడుపుతోందా? ఆ, తల్లి కామాక్షి నీ కరుణే కరుణ. ఒరే కిష్టయ్య, నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడిరా. ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగించేసావు. అదేనవయ్యా సినిమాలో విలన్ గాడిన వినట్టు పిల్ల దడుచుకుంటుంది మళ్ళీ. ఇదిగో చూడండి డాక్టర్ గారు, ఆ పిల్లకి మంచి టానిక్ ఇవ్వండి బలం పట్టడానికి. అలాగేనమ్మా. మళ్ళీ ఇలా శ్రద్ధ పడిపోకూడదు. ఆ. ఏమయ్యా ముసలాయన, డాక్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు. మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎక్స్ట్రాగా ఇచ్చేసి. మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమన్నా ఆటో డ్రైవరా? డాక్టర్ గారు. నీకు తెలిసింది అంతేలే. అమ్మా సీత, అమ్మా లోకమాత, బిడ్డని కాపాడావమ్మా, కాపాడావు. అమ్మా సీత, ఇప్పుడు ఒళ్ళు ఎట్టా ఉందమ్మా? బామ్మగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది బామ్మగారు. భయం దేనికమ్మా? ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవాడు నాకు దూరం అయిపోతారేమని భయంగా ఉంది. ఏందమ్మా నువ్వు అనేది? మాకు పిల్లాడు పుట్టాడని తాతగారు మీతో చెప్పింది తప్పు బామ్మగారు. నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు, ఓ ఆయాకు పుట్టింది. ముని మనవాడిని చూడాలన్న ఆశతో వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసం మీ మనవడాడి నాటకం ఇది. ఆ ఆత్రపు మొగుడు అత్తగారి మెళ్ళలో తాళి కట్టాడంట. అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర. మీ నాటకం నేను వచ్చిన మన్నాడే కనిపెట్టేశానే. నా ముద్దుల మనవడి మురిపెప్పు పెళ్ళామా. అంటే ఈ విషయం మీకు తెలుసా బామ్మగారు? బాగా తెలుసు. నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడదామని లాగు విప్పాను. మీ బండారం బయటపడ్డది. సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను. నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు. బీరువాలో ఉన్న గొలుసు తీసి నా ఆయా మెళ్ళ వేడు నేను కళ్ళారా చూశాను. దానికి ఈయన ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమని భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? నేనుళ్ళా? దానంతూ నేను తేల్చను. నువ్వు మాత్రం కంటతడి పెట్టకూడదు. నువ్వు కడుపుతో ఉన్నావమ్మా. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఆ టింగ్ టింగ్ రమామణి సంగతి నాకు వదిలే. దాని భర్త నే భర్త ఉండు. ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళేను లేపంటాను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవుడు ఏం గొలుసు? ఏం మనవడు ఏం కలుసునా? ఏం కులుకులాడివే? నడ్డి విరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడే నీ పెట్టా? ఎక్కడే నీ దొంగ పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడంటాను? ఈ రంకులాడికి రంగులు పెట్టా ఒకటి కావాల్సి వచ్చింది. ఎక్కడే? ఎక్కడ దాచావే? జున్ను ముఖం దానా. ఈ పెట్టె నిండా దొంగ సొమ్ములే ఉంటాయి. ఇదిగో ఇదిగోనే గొలుసు. ఏం గొలుసు? ఏం మనవడు సాగదీసావే రబ్బర్ లాగా. ఇది ఎవరిచ్చిందే? మీ అప్పగడిచ్చిందా? మీ తాత గడిచిందా? అది నేను తీసుకోలేదు, ఆయన గారు ఇచ్చారు. అయ్యో, ఆయన గారంట, ఆయన గారు ఇచ్చారంట. ఏం కులికే, ఏం తలికే? అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా వగలాడి? అసలేంటి మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు? ఏందే ఓవర్? ఏందే ఇంగిలి పీసు వేరే? తీసుకోవే పిల్లని, తీసుకోవే, తీసుకో. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే గుడ్లు పీకేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, పాతేస్తాను. తీసుకోవే, తీసుకో. పద పదవే, పదవే. మళ్ళీ ఛాయలు కనిపించావంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. పచ్చడి కాపురాల్లో చిచ్చు పెట్టే నీలాంటి దొంగ ముండల్ని ఈ పట్టమాసాల్లోనే చూస్తున్నా. ఇదే గనక మా ఊరైతే నిన్ను నిలువున ఉప్పు పాతరేసేదాన్ని, ఉప్పు పాతరేసేదాన్ని కదా. ఏందేట గుడ్డు మిడకరించి చూస్తావు? మిడకరించి మిడగుడ్లదానా? నన్ను ఇన్ని మాటలన్నావు కదూ, చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తాను. నన్నా? నువ్వా? నీ తలకాయ నువ్వు చూసేదేంటే? పాచిపోకుందాను. పోవే.
మళ్ళీ ఈ పక్కలు కనిపించావా జాగ్రత్త. ఆ, పీడాకారం వదిలిపోయింది కదా, రామ్మని దృష్టిస్తాను. ఏమైందో తెలీదురా. ఏమయ్యో నువ్వు వచ్చేసావా? నా సంగతి సరే, ఇన్నాళ్ళు నువ్వు ఎవరితో కులుగుతున్నావు? నీ దరిద్ర బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు. అద్దెకి పిల్లడు కావాలని ఒకడు వచ్చాడు. 4 డబ్బులు దొరికితే కదా నేను వెళ్ళాను. వెళ్ళిన చోట రాక్షసు లాంటి ఒక ముసలిది ఇన్ని నగలు ఒంటి నిండా దిగేసుకుంది. ఆ పొగరుతోనే నన్ను తిట్టి కొట్టి 10 మంది ముందు బయటకి గెంటేసింది. నిన్ను కుట్టిందా? అవును, పిల్ల అతి దక్కలే సరే కదా, తిట్లు తల్లే మిగిలాయి. మన పరువు పోయింది. ఇదిగో చూడు, నువ్వే గనుక సరైన మగాడు అయితే ఆ ముసలిదాన్ని అంత చూడాలా. ఆ ముసల్దాన్ని నాకు చూపించు, దాని ఎంతో నేను చూస్తాను. ఏంటి, బంగారం ధర పెరుగుతోందా? ఆ, అయితే నా మునిమనోడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుందన్నమాట. ఇవాళే వెళ్ళి పుట్టబోయే నా మునిమనోడికి మొలతాడు దగ్గర నుంచి మెడతాడు దాకా ఒంటి నిండా బంగారం ఏం చేసేస్తా. ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం. అవును, ఈ ముసతనంలో అది ఒకటే తక్కువ. అయ్యో ఏమిటి సీత, బామ్మ చేత ఈ పనులు చేస్తున్నాం? ఇలాంటి పనులు చేయడానికే కదా డబ్బి ఛాయని పెట్టుకుంది మనం. అయినా అనసూయ ఏం చేస్తుంది? అనసూయ 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 రారా మనోడా రా. అనసూయని పిలుస్తున్నావా అందగాడా? అది మామూలు అనసూయ కాదురా, సతీ అనసూయ. దొంగ బడవ. ఆడపిల్లని అద్దెకి తెచ్చి మగపిల్లోడని అబద్ధాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగవతం ఆడతావా? భాగవతం ఈ విషయాలన్నీ నీకెలా తెలిసే బామ్మ? తెలుసురా, సీత చెప్పిండ్లా. ద్రోహి, విశ్వాసఘాతకురాలా. కడేరావు, సీతను ఏమన్నా అన్నావంటే తాట వచ్చేస్తాను. అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయా బామ్మ? ఏం సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా? అందుకే ఆ టక్కులాడిని మెడబెట్టి బయటికి గెంటేశాన్రా. ఆ, ఏమిటి అనసూయని గెంటేసావా? ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. అప్పుడే తొందరపడ్డావా రాజ్యం? మంచి పనే చేశావు, గెంటేయటం కరెక్టే. ఒరే మనవడా, నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని, కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను. ఒరే, నీ పెళ్ళాం కడుపుతోందిరా, కడుపుతోంది. సీత థాంక్యూ. సిగ్గులేకపోతే సరే, చిన్నవాళ్ళు ఏదో సరసం ఆడుకుంటే. అబ్బా, లవ్ సినిమాలకి వెళ్ళనివ్వు, దగ్గరుండి లవ్ సీన్లు చూడనివ్వు. ఎలా చచ్చేది? మధ్యలో కత్తిపేట ఉందిగా, ఎట్ట చూస్తావు?